నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి మాలకొండకు ఈ రెండో ఘాట్ రోడ్డు ఏర్పాటుపై అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఘాట్ రోడ్డు బాగా కొంచెం ఎత్తైనదిగా ఉంటుంది, దానిలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రత్యామ్నాయంగా రెండో ఘాట్ను ఏర్పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మాలకొండ ఈ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఈ యొక్క ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి పుణ్యక్షేత్రం, మహాపుణ్యక్షేత్రం. ఇది కందుకూరుకి సమీపంలో ఒలేటివారిపల్లి మండలంలో, ఇది ఒలేటివారంపాలెం దాటిన తర్వాత ఈ యొక్క పామూరు వెళ్ళేటువంటి మార్గంలో నేషనల్ హైవే 167B సింగరాయకొండ మైదుకూరు మార్గ మధ్యంలో ఈ మాలకొండ పుణ్యక్షేత్రం ఉంది. ఈ మాలకొండ పుణ్యక్షేత్రం ఒలేటివారిపాలెం మండలంలో ఉందని చెప్పాం కదా. ఇది ఒలేటివారిపాలెం నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కరెక్ట్గా ఒక 6 కిలోమీటర్ల వరకు, 5.5-6 కిలోమీటర్ల వరకు ఎత్తైన కొండ మీదకు ప్రయాణించి, ఘాట్ రోడ్లో ప్రయాణించి కొండకైతే చేరుకోవాలి. ఈ ప్రసిద్ధి చెందిన మాలకొండకు ప్రజెంటు ఒక్క ఘాట్ రోడ్డే ఉంది. కొంచెం అనేక వంపులు తిరిగి కొంచెం బాగా ఎత్తైనటువంటి ఘాట్ రోడ్డు, కొంచెం ఆచితూచి ప్రయాణం చేయాల్సినటువంటి ఘాట్ రోడ్ ఇది. అయితే ఈ ఘాట్ రోడ్డు ప్రతి శనివారం భక్తులకు దర్శనమిచ్చేటువంటి యొక్క మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఇప్పుడున్నటువంటి ఒకే ఘాట్ రోడ్డు సరిపోలేదని చెప్పొచ్చు ఒక విధంగా చెప్తే. అయితే దీని స్థానంలో మరొక ఘాట్ రోడ్డు అనేది సాకారం కానుంది. ఈ రెండో ఘాట్ రోడ్డు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఇటీవల సూచనాప్రాయంగా ఆదేశాలు వచ్చాయి. ఆలయ అధికారులు ప్రజెంటు 1-2 రోజుల్లో జంగిలీ క్లియరెన్స్ కూడా శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ జంగిలీ క్లియరెన్స్ చేసి ఈ మాలకొండ పరిధిలో ఈ ఘాట్ రోడ్ సెక్షన్లో రెండో ఘాట్ రోడ్డుకు ఈ యొక్క ప్రణాళికలని తయారు చేయాలని నిర్ణయించారు. ఈ కందుకూరు నియోజకవర్గం ఒలేటివారిపల్లి మండలంలోని ఈ మాలకొండ క్షేత్రానికి ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తెలుగు రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి శనివారం సరాసరిన 20 నుంచి 25 వేల మంది భక్తులు ఈ మాలకొండలో ఈ స్వామివారిని దర్శించుకుంటుంటారు. సుమారు 1000 నుంచి 1200 వరకు కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, దాదాపు 1500 నుంచి 2000 వరకు ద్విచక్ర వాహనాలు అయితే ఈ మాలకొండ టెంపుల్కి అయితే వస్తుంటారు. ఇది ఒక అంచనా. ఇక ఏటా వైశాఖ శుద్ధ చతుర్థి నాడు జరిగేటువంటి ఈ యొక్క జయంతి, కార్తీక, శ్రావణ మాసాల్లో భక్తుల వాహనాల సంఖ్య మరింత రెట్టింపుగా ఉంటుంది. అయితే వీరంతా కూడా ఒకే ఘాట్ రోడ్ నుంచి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కసారి ఈ రూట్లో, ఈ ఘాట్ రోడ్లో ఈ యొక్క ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురై భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతోపాటు గంటలు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను చూసి ఆపుకోవడం, స్లో చేసుకోవడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘాట్ రోడ్ ఉంది. దాంతో వాహనాలు కొండపైకి రావడానికి, తిరిగి దిగి వెళ్లేందుకు 2 వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని గతంలో ఏళ్ల నుంచి అయితే భక్తులు మరియు డిమాండు. ఇటీవల కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళారు ఈ విషయాన్ని. ఇవి అక్కడి నుంచి R&Bకి చేరాయి. ఆపై ప్రతిపాదనలు చేయాలని లేఖ కూడా వచ్చింది. తొలుత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ సాయిల్ టెస్టులు నిర్వహించగా అనుకూల ఫలితాలు అయితే వచ్చాయి. దాంతో జంగిల్ క్లియరెన్స్ చేసి స్థలం సిద్ధం చేస్తున్నట్లు ఆలయ అధికారులు కూడా తెలిపారు. అనంతరం R&B ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే నిర్వహించనున్నారు. ఈ రెండో ఘాట్ సుమారు 2 కిలోమీటర్ల పొడవు, 20 నుంచి 30 అడుగుల వెడల్పు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు R&B అధికారులు కూడా తెలియజేశారు. ఏది ఏమైనా అత్యంత రద్దీగా శనివారం రోజు ఉండేటువంటి యొక్క
మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రెండో ఘాట్ రోడ్డు కానీ వేసేటువంటి దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అయితే రూపొందిస్తుంది. ఈ విషయం తెలియంగానే పలువురు యొక్క కందుకూరు ప్రాంత వాసులు కానీ, నెల్లూరు, ప్రకాశం జిల్లా మరియు స్వామివారి భక్తులు మరియు ఆలయానికి వచ్చిపోయేటువంటి ఈ యొక్క సిబ్బంది వీరంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.